మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. సార్ మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, కాలేజీలకు వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే నెక్స్ట్ వాళ్ళతో నడపదానక, లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నానక? ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అన్ని పెద్ద పెద్ద స్కూల్స్, వశిష్ట కానీ, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇలాంటివి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము, పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా, మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నా పొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో. పిల్లల్ని బాగా మోటివేట్ చేసాం దాంట్లో. బాబు మీకు దీనివల్ల గాంజాయి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్, మీ హెల్త్ ఇష్యూస్ కానీ, దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ, మీ బంధువుల పైన, మీ స్నేహితుల పైన దీని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మా రామ్మూర్తి, మా మిత్రుడు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్, అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము. బాగా మంచి ప్రోగ్రామ్, బాగా సక్సెస్ అయింది అక్కడ ఆదిత్య కాలేజ్లో. అంటే మీరు మోటివేషన్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం అని కూడా ఉందా? అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము. అంతే ఆ ప్రోగ్రాంలో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాం దాంట్లో. వీళ్ళు ఇట్లా పలానోళ్ళు ఇలా ఉండేటోళ్ళు, వాని వల్ల ఇట్లా జరిగిపోయింది, ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంచెం ఎగ్జాంపులర్గా తీసుకొని పోయేసి చెప్పాము. పిల్లలు మార్పు వచ్చింది మీరు అనుకున్నారా, లేదా మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా? పిల్లలకి బాగా అర్థమైంది. అంటే దాన్ని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు. అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము. బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం చేయవలసింది. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఆ వాళ్ళని టార్గెట్ చేయడం వెనక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడే వచ్చిందా, లేదా వేరే క్రైమే ఉంది అక్కడ? అంటే క్రైమ్ లేక వీళ్ళు టార్గెట్ చేశారు? క్రైమ్ లేక ఏమన్నా ఆడ ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, కేసెస్ కూడా అక్కడ. అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, కేసెస్ లేక ఏం కాదు కానీ. బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము. తర్వాత హైర్ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి మదనపల్లిలో. ఒక మర్డర్ కేసు ఉంది కానీ వాడు జైల్లో ఉన్నాడు. ఏది? ఒకటి మర్డర్ కేసు ఉంది, వాడు జైల్లో ఉన్నాడు అన్న. సిఏ గారు భార్యని చెప్పింది సిఏ గారు. అది కాదు, అప్పుడు వచ్చేసా నేను. ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను. అది ఒక లేడీ లిటరలీ షీజ్ ఏ జస్ట్ లైక్ బెగ్గర్. ఆమె ఒక ఫైండ్ December 13th అనుకుంటుంది. December 13th ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ తట్టివారిపల్లి చెరువు కట్ట దగ్గర. ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది ఏదో జరిగినట్లని. సార్కి చెప్పాము, ఎస్పీ గారికి చెప్తే సరే సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సస్పీషియస్ కింద కట్టాము, మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము. ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్సార్ మరొక 5 years అటు 5 years ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ అది ఎక్స్చేంజ్ చేయించాము ఇంటెలిజెన్స్, ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంట్ దొరకలే. అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శారీ, ఆ పెట్టికోటు, జాకెట్ అవే ఉన్నాయి మనకి. ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో. జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించిందని కొంచెం ప్రామినెంట్ ఏరియాలంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాము. అన్ని కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తాంటాం. ఎందుకంటే పగలంతా గుజిరి ఏరుకుంటే రాత్రి పడుకునే షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరికి వస్తూ ఉంటారు మదనపల్లిలో. అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ, ఇది ఎవరన్నా చూసారు ఇది అంటే
అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు. ఈ శారీ పలానా పాప కట్టుకునేది, పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు. ఓకే ఓకే ఆమె ఏం పని చేసేది ఏమి అంటే, ఆమె ఈ గుజిరి ఏరుకుంటుంది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు, ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ ఇలాంటివన్నీ ఏరుకొని వేస్తుందని. సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే, ఇవన్నీ కూడా పలానా గుజిరి షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అక్కడ గుజిరి షాప్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడినాం. ఎవరు హూయిషి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుందంట కదా, ఆమె పేరు పలానా పలానా, మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర, మీరు పెట్టుకుంటారు మెయింటైన్ చేస్తారు కదా, అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం. తీస్తే అందులో ఒక అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం. ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీ చేపిస్తే ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనగర్, అందులో భూదేవి, కత్తి భూదేవి అని పేరు. ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదే కదా వీడియో, అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో ఈమె పలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది, ఈమె ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది. ఎవరు వాడు ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాడిని అప్రిహెండ్ చేయడం జరిగింది. మనం మళ్ళీ అప్రిహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సహవాసంలో ఉంటూ బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఇవన్నీ పేపర్లు ఏరుకునేది, వాటర్ బాటిల్స్ ఏరుకునేది, గుజిరీలు వేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు. దాని తర్వాత ఈమె ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, నీవు నాతో ఉన్నావు కదా, నువ్వెందుకు వాళ్ళ వైపు చూసావంటే, నేనేం నీకు కట్టుకునే భార్యని కాదు కదా, నువ్వెందుకు నా మీద అంత అధికారం చలాయిస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతావని చెప్పేసి వీడు ఆమెను ఒకే 2 ఏట్లు వేయడం, ఆమె ఏదో కట్టె తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి తీసుకొని. అది బాగా ఇంట్రెస్టింగ్ కేసు అనిపించింది. జైల్లో అన్నోన్ డెడ్ బాడీ అయినప్పటికీ కూడా. సార్ ఆ కేసులో అన్నోన్ డెడ్ బాడీని మీరు 174ని 302 చేశారు. ఎస్, అది మర్డర్ ఫర్ గెయిన్ అయింది. తర్వాత రేప్ కూడా అయింది, జరిగిందా? రేప్ లేదు 302. ఆ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా చేశారా ఇన్వెస్టిగేషన్? 100% కన్విక్షన్ వస్తుంది. 100% పిఎం రిపోర్ట్ కానీ అన్ని కూడా బాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాగా గ్యాదర్ చేసాము. ఇన్వెస్టిగేషన్ కూడా బాగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా వచ్చింది అందులో.